హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. 4 o'clock అయ్యింది. ఇప్పుడు రెడీ అవుతాము. ఓవరాల్ రెడీ. ఆ పక్కన రీల్ చేస్తూ ఉండరు. లాస్ట్ వీడియోలో ఎక్కడికి వచ్చినానో చెప్పలేదు కదండి. ఈ రోజు అయితే చెప్పేస్తున్నాను ఎక్కడికి వచ్చినామనేసి. మేమైతే అరుణాచలం వచ్చినామండి. గిరి ప్రదక్షిణ చేసుకున్నామని 4 o'clock లేసి రెడీ అయినాము. గిరి ప్రదక్షిణకి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మా రూము 500 meters ఉంది అనమాట రాజగోపురానికి. సో అక్కడికి వచ్చేసి అంతా బొట్లు పెట్టించుకుంటున్నాము. మేము దీపం అంటించేసిన తర్వాత రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం గాయస్. చూడండి, మా బ్యాచ్ అంతా బొట్లు పెట్టించుకుంటున్నారు. ఒక్కొక్కరికి 20 rupees అనమాట. ఇంకా దీపం పెట్టేసి మొక్కున్నాం అనమాట. చూడండి, దీపం పెట్టేస్తున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ అక్కడే ఎండ్ అవుతుంది అనమాట. మేము రాజగోపురం నుంచి స్టార్ట్ చేసినామండి. రాజగోపురం దగ్గరికి ఎండ్ చేస్తున్నాము. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికే ఎండ్ చేయాలన్నమాట. ఇక్కడ నేనైతే మనసులో ప్రార్థన చేసుకున్నాను. పెద్ద దీపం పెట్టేసి శివయ్య ఆజ్ఞ లేనిది అరుణాచలంకి రాలేమని చెప్పుకుంటారండి. మాకు ఇవాళ శివయ్య ఇక్కడికి పిలుచుకున్నాడు అనమాట. సో మేమైతే చాలా హ్యాపీ. మేము ఇక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేసినామండి. ఇక్కడ హాలిడేస్ వచ్చినాం కదా, సో ఫుల్ రష్ అండి. చాలా అంటే చాలా రష్ ఉండింది మేము వచ్చినప్పుడు. బట్ ఓవరాల్గా మాకు బాగా జరిగింది అనమాట. గిరి ప్రదక్షిణకి ఏమీ అనిపించలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము. దగ్గరలోనే 500 meters ఇంద్రలింగం ఉందన్నమాట. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరి ప్రదక్షిణలో కొండ చుట్టూన 8 లింగాలు అయితే ప్రతిష్టాపన చేసింటారండి. హాయ్ గాయ్స్, గిరి ప్రదక్షిణ అయితే మేము స్టార్ట్ చేసేసినాము. చూడాలా, ముందుగా అయితే జోష్గా వెళ్తా అన్నాము. తర్వాత చూడాలా. ప్రజెంట్ అయితే బాగా రన్ అవుతా ఉంది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఖుషీగా కూడా ఉంది. శివయ్య ఆజ్ఞతో మేము వచ్చినామన్నమాట. సేపు ప్రదక్షిణ అయిన తర్వాత కాఫీ తాగుదామని స్టేజ్ ఒక దగ్గర కూర్చున్నామండి. దారి పొడవునా కాఫీ, టీ, స్నాక్స్, లంచ్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఎనీ టైం ఉంటుంది అనమాట. రోజైతే చేసలేదు. రాజగోపురం నుండి లెఫ్ట్ సైడ్ లోనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. ఎర్లీ మార్నింగ్ టైం చేసినామండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ చేయడం వలన చల్లగా ఉంటుందండి. ఎండ టైంలో చేయడం వలన కాళ్ళు బొబ్బులు వచ్చే అవకాశం ఉంటాయని మేము ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ చేసినామండి గిరి ప్రదక్షిణ. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలండి, చూసుకొని టైము. గిరి ప్రదక్షిణ చేసే టైంలోన 8 లింగాలు అయితే ప్రతిష్టాపన చేసింటారండి. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం వస్తుందండి. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేనైతే ఫొటోస్ తీయలేదండి అవి. సో ఇంద్రలింగం వస్తుంది అనమాట. మళ్ళీ రైట్ సైడ్ ఇంద్రలింగం, ఇంద్రుడే వచ్చి స్వయాన ప్రతిష్టాపన చేశాడని చెప్పుకుంటారండి. తర్వాత ఇంద్రలింగం అయిన తర్వాత అగ్నిలింగం అండి. అగ్నిలింగం అయిన తర్వాత హిమలింగం అయిన తర్వాత నైరుతిలింగం అయిన తర్వాత వరుణలింగం అయిన తర్వాత వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇన్ని లింగాలని ప్రదక్షిణ చేసుకోవాలండి. రూట్ మ్యాప్ అయితే ఇచ్చింటారండి. ఇది చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎక్కడున్నాము, ఎక్కడ రూట్ మ్యాప్ చూసుకోవచ్చు. ఎన్ని లింగాలు దర్శనం చేసుకున్నాము, ఇంకా ఎంత బాకీ ఉంది, ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు అండి ఈ మ్యాప్ లోన. వాయులింగం కట్ చేసుకొని ఇప్పుడు కుబేరలింగం దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఫైనల్గా దగ్గరికి వచ్చేసినాం అనమాట. వచ్చేసి వచ్చినప్పుడు అక్కడక్కడ కూర్చున్నామండి. మేము 6 hours గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినామండి. ప్రదక్షిణ చేసిన తర్వాత అలానే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. 50 rupees టికెట్ ఉంటుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. మేమైతే 50 rupees టికెట్కి వెళ్ళినాము. అది కూడా చాలా లెంత్ ఉందన్నమాట క్యూ. సో హాలిడేస్లో చూసుకొని రావాలన్నమాట. వీకెండ్స్లో కూడా రాకుండా ఉంటే మంచిదండి. అంటే లైక్ తక్కువ క్రౌడ్ ఉండాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకొని రావాలన్నమాట. మాకి గిరి ప్రదక్షిణ అయిన తర్వాత అలానే దర్శనకు వచ్చేసినాం కదా. మళ్ళీ ఇక్కడ 6 hours అయ్యిందండి దర్శనము. చాలా టైం పట్టింది అనమాట లోపలికి వెళ్ళడానికి. 50 rupees టోకన్ అయినా.
సో చూడండి ఇలా ఇన్సైడ్ ఇలా ఉందన్నమాట. ఏ రోజు దర్శనం చేసుకుంటే ఏమేమి ప్రాప్తి అనేది చెప్పేస్తానండి. సోమవారం చేసుకుంటే పూర్ణ ఆరోగ్యం అండి, మంగళవారం చేసుకుంటే రుణ విముక్తి అండి, బుధవారం చేసుకుంటే సరస్వతి ప్రసన్న అండి, గురువారం చేసుకుంటే గురుతత్వం అండి, శుక్రవారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం, శనివారం చేసుకుంటే గ్రహపీడ విముక్తి అండి, ఆదివారం చేసుకుంటే శివలోక ప్రాప్తి అండి. ఇంకా కార్తీక మాసంలో ఎక్కువ పూజలు జరుగుతాయండి. అండ్ కార్తీక పౌర్ణమి అలా ప్రతి నెల పౌర్ణమికి ఎక్కువ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే చూసుకొని రావాలన్నమాట. ఇంకా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట అండి. ఇక్కడ వైపే చేయాలి ప్రదక్షిణ అంటే, ఎందుకంటే కుడివైపున దేవతలు మహావిష్ణువు, యక్షులు, లక్ష్మి, ఇంద్రుడు అందరూ కుడివైపు ప్రదక్షిణ చేస్తుంటారంట అండి. అందుకంటే నరమానవులకు ఎడమవైపు చేయాలని రూల్ అని. వైపు చేస్తే మహాపాపం అంట. సో అందుకని ఎడమవైపే చేయాలండి. ఇంకా మేము ప్రదక్షిణ అంతా చేసుకుని దర్శనం అంతా చేసుకున్నామండి. ఇక్కడ ఇది వచ్చేసి లోపల ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏమనేసి లోపల ఇన్సైడ్ పెట్టినారండి. నేను క్యాప్చర్ చేసినాను. ఇంకా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చినాం. ఇక్కడ నుంచి మేము మరొక ప్లేస్కి వెళ్ళామండి. అది కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలోన. ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే. అరుణాచలంలో అయితే బాగా దర్శనం కూడా గిరి ప్రదక్షిణ కూడా బాగా చేసుకున్నామండి. మీ వీకెండ్స్ కాకున్నట్లా నార్మల్ డేస్లో వెళ్తే బెటర్ అని నేను చెప్తానండి. హాలిడేస్లో కూడా వెళ్ళకూడదని నేను చెప్తానండి. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఓవరాల్ ఓకే, బట్ మేము కొంచెం కిడ్స్తో వెళ్ళినందుకు అక్కడక్కడ కూర్చొని వెళ్ళినాము కాళ్ళ నొప్పికి. సో మాకు 6 hours పట్టింది జర్నీ. అంటే లైక్ గిరి ప్రదక్షిణ దర్శనం కూడా 6 hours అయిందండి. సో అందుకని వీకెండ్స్ కాకున్నట్లా హాలిడేస్ కాకున్నట్లా వెళ్ళాలి బెటర్ అని చెప్తున్నాను నేనైతే. రూమ్ కూడా చాలా బాగుందండి. మేము వెళ్ళే దగ్గర 3000కి 24 hours అనమాట. మేము 7 members ఉన్నాము ఆల్మోస్ట్. అంతా 7 members. ఎక్స్ట్రా బెడ్ తీసుకొని మేము హోమ్ స్టేలో ఉన్నామండి. ఎలా అనిపించింది వీడియో అయితే. పర్ హెడ్ రూమ్స్కి అయితే 500 అండి. సో మేము కొంచెం మాట్లాడుకొని రీజనబుల్గా వెళ్ళాం అనమాట హోమ్ స్టేకి అయితే. మీరు కూడా ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా ఉంటాయండి, ఎక్కువ బడ్జెట్లో కూడా ఉంటాయి. మనం మాట్లాడుకొని తీసుకోవాలన్నమాట రూమ్ అయితే. అక్కడ కొంచెం మాట్లాడేసి చూసుకోవాలన్నమాట. ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి గైస్. నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకొంతమంది చూస్తారు నా వీడియోని. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాము, అది కూడా షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చూస్తాను, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.